అన్నయ్యకి వీసా ప్రాబ్లం ఉందంట. రావడానికి కుదురుతుందో లేదో తెలియదంటున్నాడు. వచ్చినా తిరిగి వెళ్ళడానికి కుదరదంట. ఏంటో నాకేం అర్థం కావట్లేదు. నీ పెళ్లి డేట్ ఫిక్స్ అయితే తప్పకుండా వస్తాడే. మా మళ్ళీ మళ్ళీ అదే అడక్కు. చిరాకు వస్తే నేను దిగి వెళ్ళిపోతా. ఏళ్ళమ్మా ఏళ్ళు. ఇత ఏం మాట్లాడినా నా మీద అరుస్తావు. మా ఊరికే ఎందుకు గొడవపడి ప్రతిసారి నా మూడ్ పాడు చేస్తావు? నేను బస్ ఎక్కించి నేను ఆఫీస్కి వెళ్ళాలి. నానా కష్టాలు పడి మీ నాన్నగారు అప్పు చేసి నిన్ను ఇంజనీరింగ్ చదివిస్తే మంచి జీతం వచ్చే ఉద్యోగం వదిలేసి ఎందుకే ఈ పనికిరాని ఉద్యోగం చేస్తున్నావు? మా నువ్వెన్నిసార్లు చెప్పినా నా డిసిషన్ మాత్రం మారదు. నువ్వెందుకు మార్చుకుంటావే? మార్చుకో. మన పక్కింటి శ్వేత వయసులో నీకన్నా చిన్నది. లాస్ట్ మంతే పెళ్లి జరిగింది. చక్కగా వాషింగ్ మిషన్ లో సెటిల్ అయింది. మా అది వాషింగ్ మిషన్ కాదు, వాషింగ్టన్. ఏదో ఒక ఊరు. మిషన్ అంట. ఎంత సంతోషంగా ఉందో తెలుసా? మొన్నే మీ నాన్న దాని ఫొటోస్ ఫేస్బుక్ లో చూసి ఒకటే ఏడుపు. పాపం ఎంత బాధపడ్డారు. అవును, మేము నీకేం తక్కువ చేశామే? మాకు ఇలాంటి శిక్ష వేస్తున్నావు? మా పెళ్లి చేసుకోవడం, మొగుడితో ఫారెన్ వెళ్ళడం, అక్కడ ఫోటో తీసి ఫేస్బుక్ లో పెట్టడం, ఇట్స్ నాట్ బిగ్ అచీవ్మెంట్ రియలీ. అవును, ఈ వయసులో మీ ఇద్దరికి వాట్సాప్, ఫేస్బుక్ అవసరమా? అవును మరి, మా వయసుకు తగ్గట్టు మేము ఉండాలంటే ఆడుకోవడానికి ఓ మనవడో మనవరాలో ఉండాలి. నీతో మాకు అంత అదృష్టం కూడానా? పా ఏం మాట్లాడినా తిరిగి తిరిగి అదే టాపిక్. పెళ్లి పెళ్లి పెళ్లి. డ్రైవర్ అన్నా, నీకు పెళ్ళైందా? లేదు మేడం, బ్యాచులర్. ఇది చూడండి, నేను అందంగా ఉన్నానా? మేడం ఏం మాట్లాడుతున్నావు? దారిలో ఏదైనా గుడి ఉంటే ఆపు, మనం పెళ్లి చేసుకుందాం. అప్పుడు కానీ ఇవిడికి మనశ్శాంతి ఉండదు. నువ్వు నోరు మూయవే. నువ్వు బండి పోనీ బాబు. వదిలేండి అమ్మా, నేనేం చేసుకోలేండి. పారడైజ్ పోలీస్ స్టేషన్ లో ఒక లేడీ కానిస్టేబుల్ ఉంది. మీ అమ్మాయి కంటే ఆమె ఎంతో సాఫ్ట్. చూడరచ్చు, నీ మంచికే చెప్తున్నా. ఈ రిపోర్టర్ ఉద్యోగం వదిలేసి ఆ కంప్యూటర్ జాబ్ కి వెళ్ళిపో. ఆ మ్యారేజ్ బ్రోకర్ గణేష్ ఉన్నాడు కదా, ఫారెన్ లో నీకు మంచి గ్రీన్ కార్డు ఉన్న అబ్బాయిని చూస్తున్నాడు. మా ఈ ఆటో డ్రైవర్ మీద ఒట్టేసి చెప్తున్నా, ఇంకోసారి నువ్వు పెళ్లి గురించి మాట్లాడితే నేను ఆటోలోంచి దూకి పారిపోతా. పోమ్మా, పారిపో. ఎవరు ఆపుతున్నారు? పెళ్ళైన తర్వాత ఎక్కడికైనా పారిపో. మా నీ ఫోన్ రీఛార్జ్ చేయాలా? వద్దు, బ్యాలెన్స్ ఉంది. ఏ, నువ్వు టాపిక్ ఎందుకు మారుస్తున్నావు? నువ్వు ఎక్కేది నాన్ స్టాప్ బస్. టాయిలెట్కి వెళ్ళాలంటే బస్ స్టేషన్లోనే వెళ్ళు. నేనేం చెప్తున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? నాన్న నీ కాఫీలో షుగర్ తగ్గించమని చెప్పు. నిన్ను చూసుకోవడానికి ఉన్నది ఆయన ఒక్కరే. నువ్వున్నావు కదే, జీవితాంతం మాతోనే ఉంటానన్నావుగా. ఉన్నాను, మరి పెళ్ళైతే? రచ్చు, నీ నోట్లో నుంచి పెళ్లి మాట వచ్చిందా? ఎంత పుణ్యం చేసుకున్నారే. మా ఫస్ట్ నువ్వు ఈ టీవీ సీరియల్స్ చూడడం మానే. ఎంత డ్రామా చేస్తున్నావు నువ్వు. అయ్యయ్యో, బస్సు వెళ్ళిపోయిందో ఏంటో. మా ఊరికే టెన్షన్ పడకు. చూడు, ఆ మొబైల్ అక్కడే వదిలేసావు. నాకు తెలుసు. ఒకసారి మళ్ళీ చెక్ చేయవే, ఏమైనా మర్చిపోయావేమో. తెచ్చిందే 2 బ్యాగ్స్. మా ఎంతైంది? 70 రూపీస్ అయింది మేడం. 100 ఇవ్వండి. ఎందుకు ఇవ్వాలి? లగేజ్ ఉందిగా మేడం, పైగా పోయేటప్పుడు ఖాళీగా పోవాలా? నేను ఎత్తి మీద పెట్టుకొచ్చావా? 30 రూపీసే అడిగింది. కట్నం ఏమన్నా అడిగానే ఉంది. లాగి కొట్టానంటే కొడతారు కొడతారు. వాడితో ఎలాగ ఎందుకు అనిపిస్తున్నావు? గొడవపడుతున్నావు? చూడు బాబు, నేను 70 రూపీస్ పేటిఎం చేశాను. చూసుకో. వెళ్ళమ్మా. ఆ 30 రూపాయలతో పెద్ద జ్యోతిష్కుని కలిసి మీ అమ్మాయికి జాతకం చూపించు. వెళ్ళవయ్యా. ఏవే, నీకు మగాళ్ళతో ఏమైనా ప్రాబ్లమా? ఎప్పుడు చూసినా గొడవ పడుతూ నువ్వు ఉంటావు. ఫస్ట్ వెళ్ళు. హాయ్ దివ్య. హాయ్, ఏంటి అందరు ఇంటికి వెళ్ళిపోయే టైంకి వచ్చావు? మధ్యాహ్నం లాంగ్ లంచా? లంచ్ అస్సలు తినలేదు, ఆకలిస్తుంది. అవునా? అమ్మని బస్ ఎక్కించి వచ్చాను. ఏంటిది? ఆఫీస్ యాన్యువల్ పార్టీ దిస్ ఫ్రైడే. నువ్వు వస్తున్నావు కదా? అఫ్ కోర్స్ నాట్. ఐ హేట్ లైట్స్ అండ్ నాయిస్. హాయిగా ఇంటికి వెళ్ళి పడుకుంటా. మేడం, ఎయిటర్ గారు పిలుస్తున్నారు, అర్జెంట్ అంటున్నారు. హలో సార్, నేను సుందర్, సిఏ ఆఫీస్ నుంచి. సార్, మీరు చెప్పిన పనులు అయిపోయినాయి. రిటర్న్స్ కూడా ఫైల్ చేశాను సార్. ఏది సార్? ఓ, అదొకటి మర్చిపోయాను సార్. నేను రేపు మార్నింగ్ చేయొచ్చా? అంటే నేను ఆల్రెడీ బయలుదేరిపోయాను సార్. అంటే అలాగా. సరే సార్, నేను తిరిగి వెళ్తాను. నేను ఈరోజు ఫినిష్ చేస్తాను.
సార్ ఒక్క నిమిషం సార్. మీకేదో కొరియర్ వచ్చింది సార్. ఓ సారీ సార్. ప్రాక్టీస్ ఇట్. హే డాడీ వచ్చాడు. కార్తీ ఏయ్ హాయ్ నాన్న. కార్తీ, స్కూల్లో ఏం జరిగింది? ఇవాళ రన్నింగ్ రేస్ జరిగింది డాడీ. వావ్, రన్నింగ్ రేసా? సెకండ్ వచ్చావా, థర్డ్ వచ్చావా? నేనే ఫస్ట్ వచ్చాను డాడీ. ఫస్ట్ వచ్చావా? ప్రైజ్ ఏమి ఇచ్చారు? ఏమీ లేదు డాడీ. అఖిల, భోజనం పెట్టు. లాస్ట్ వచ్చి అబద్ధం చెప్తున్నావా? లేదు డాడీ. కార్తీ స్లేట్ పక్కన పెట్టి ముందు తిను. నో నో నో. కార్తీకి ఒక మంచి డే కేర్ సెంటర్ చూశాను. నెక్స్ట్ వీక్ జాయిన్ చేద్దాం. ఆ? నీకోసారి చెప్తే అర్థం కదా. డే కేర్ వద్దు, ఏమొద్దు. వీడిని డే కేర్ సెంటర్ లో జాయిన్ చేస్తే మీకేంటి ప్రాబ్లం? ఇంకెన్ని రోజులు ఇలా పనులు మానుకొని ఇంట్లో కూర్చోవాలి? ఆ? సంపాదించడానికి నేనున్నాను, నువ్వేం కష్టపడక్కర్లేదు. కార్తీ పుట్టక ముందు నాకు ఒక కెరియర్ ఉండేది. ఇప్పుడు అవన్నీ మానేసుకుని ఇంట్లో కూర్చోవడం నా వల్ల కాదు. అంతగా కావాలంటే మీరు మీ పని మానేసుకుని ఇంట్లో కూర్చుని మీ కొడుకుని చూసుకోండి, అప్పుడు బాగుంటుంది. నేను ఆల్రెడీ టెన్షన్ లో ఉన్నాను. కొంచెం ప్రశాంతంగా తినేస్తావా? కెరీరే ముఖ్యం అనుకుంటే పెళ్ళెందుకు చేసుకున్నావు, పిల్లాన్ని ఎందుకు కన్నావు? అది కాదండి, నేను చెప్పేది ఒక్కసారి హే కార్తీ, నీ ఫ్రెండ్ అన్నా? అవును. పేరెంట్స్ తో కలిసి టూర్ కి వెళ్ళాడు కదా, ఫేస్బుక్ లో ఫొటోస్ పెట్టాడు. రేయ్, మనం వెళ్దామా? నవ్వింది చాలు, పద. అమ్మా పద. డాడీ చూడు డాడీ. అఖిల, అఖిల, అఖిల తలుపు తీయవా? రేపు పొద్దున్నే బయటకు వస్తావుగా, అప్పుడు చెప్తాను నీ సంగతి. అవును, అక్కడ క్లైమేట్ కూల్ గా ఉందంట. నువ్వేమో ఒక్కదానివే ఉన్నావు. ఏంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నావా? అవునవును, నీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారుగా, ఉంటే వాళ్ళతో ఫుల్ ఎంజాయ్మెంట్. చెప్పలేదా? అబ్బా చా, నీకంత సీన్ లేదులే కానీ. అవును, నీ ఆఫీస్ క్రష్ ఏమైంది? ఎనీ ఫర్దర్ డెవలప్మెంట్? అది అలానే ఉంది. నాతో మాట్లాడడానికే భయపడుతున్నాడు. క్రైమ్ రిపోర్టర్గా ఏం పని చేస్తాడో ఏంటో. సరే, నువ్వు పని చేయి. మళ్ళీ ఇంకో పనా? అబ్బా చెప్పేది పూర్తిగా విను. నా రూమ్ లో రెడ్ కలర్ టాప్ ఉంది, లక్కీ టాప్.
అది వేసుకొని ఆఫీస్కి వెళ్ళు 100% సక్సెస్ అవుతావు. సక్సెస్ ఎలా? సింపుల్ గా చెప్పనా, కొంచెం స్లిప్ అయ్యావనుకో చేతిలో పిల్లలే. ఊ హలో రచన, ఏంటి సైలెంట్ అయిపోయావు? అబ్బాయో అమ్మాయో పుడితే ఏం పేరు పెట్టాలో ఆలోచిస్తున్నా. నాకే సిగ్గులేదు అనుకుంటే నీకు అస్సలు లేదు. సరే ట్రై చేసి చెప్తా. హే ఫోన్ చేసి అప్డేట్ చేయి. ఓకే బాయ్. ఏ రూమ్ క్లీన్ చేయడం మర్చిపోకు. బాయ్.